గ్రేటర్లో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరుగుతోంది. కొత్త కాలనీలు విస్తరిస్తుండటంతో బస్సు సర్వీసులు నడపాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో కొత్త రూట్లకు బస్సులు నడుపుతామని ప్రకటించింది ప్రభుత్వం. గ్రేటర్ సిటీలో 373 కాలనీలను గుర్తించారు అధికారులు. త్వరలోనే కొత్త కాలనీలకు బస్సులు నడిపేందుకు రూట్ నెంబర్స్ పై కసరత్తు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ కొత్త బస్సులతో 7 లక్షల మేర ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్లో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది టీజీఎస్ ఆర్టీసీ. 373 కొత్త కాలనీ రూట్లలో సేవలను విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొత్త రూట్లను గుర్తించారు అధికారులు. ప్రజా రవాణా మరింత మెరుగుపరిచేందుకు కొత్త రూట్లలో బస్సులను నడపనున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త రూట్లలో బస్సులను పొడిగిస్తున్నారు. నగరం విస్తరిస్తుండటంతో ఆయా కాలనీలు ఔటర్కు రవాణా సేవలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీంతో ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో బస్సులను నడపాలని రిక్వెస్ట్లు ఆర్టీసీలకు వస్తున్నాయి. దీంతో ఆయా రూట్లలో సర్వేలు నిర్వహించి 373 కొత్త కాలనీలను గుర్తించామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీంతో 7 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుందన్నారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఆల్వేస్ పబ్లిక్ సర్వీస్. నేను మళ్ళా ఇంకా భవిష్యత్తులో ఆర్టీసీ 2047 విజన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాలుష్యరహితంగా ఉండే విధంగా ఈవెన్ మెట్రో కానీ ఇది కానీ ఉంటుంది అనేటువంటి ప్రణాళికలతో ముందుకు పోతా ఉన్నాం. ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం. వాటికి సంబంధించినటువంటి ఈవీ బస్సుల ప్రారంభ సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తిని మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 సంవత్సరాల్లో నూతన బస్సుల్ని ఉన్న బస్సులు 40% బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాల నియామకాల ప్రక్రియ నడుస్తూ ఉంది. తొందరలోనే కొత్త రక్తం మళ్ళీ ఆర్టీసీలో కొత్త షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఓవర్లోడ్ వర్క్లోడ్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా డ్రైవర్లను, శ్రామికులను, కండక్టర్లను తీసుకునే ప్రక్రియ కొనసాగుతూ ఉంది అధికారులతో సహా. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ సంస్థ. ఇవి ఎక్కువగా ఓఆర్ఆర్ లోపల తిరుగుతున్నాయి. డీజిల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను కొత్త రూట్లకు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి కొండాపూర్కు 14 బస్సులు, సికింద్రాబాద్ నుంచి ఇస్నాపూర్కు 25 బస్సులు, సికింద్రాబాద్ నుంచి బోరబండకు 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి రామాయంపేటకు 6 బస్సులు, సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలికి 8 బస్సులు, సికింద్రాబాద్ నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్డుకు 4 బస్సులు ఆపరేట్ చేస్తున్నామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. నెక్స్ట్ 2 years లో జిహెచ్ఎంసీలో ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అన్ని బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద సంకల్పంతో ఈ యొక్క బస్సెస్ని స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకే టోటల్ 500 బస్సులకి టెండర్కి వెళ్ళి ఇప్పటి వరకు 325 బస్సులు ఈ రోజు తోటి కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇంకొక 175 బస్సెస్ని జనవరి ఎండింగ్కి వచ్చేస్తాయి. ఇవి కాకుండా 2800 బస్సెస్ని మనం పిఎంఈ డ్రైవ్ కింద కూడా తీసుకోవడం జరిగింది. అది జీసీసీ కాంట్రాక్ట్, అంటే పర్ కిలోమీటర్ అనే రేట్. ఇది కూడా అదే పద్ధతిలో తీసుకుంటున్నాము. సిటీలో పొల్యూషన్ లేకుండా దానికి గౌరవ మంత్రివర్యులు అత్యంత ఎఫిషియన్సీ తోటి చాలా చక్కటి డైరెక్షన్స్ లీడర్షిప్ మాకు అందిస్తున్నారు. డిసెంబర్ 9కి మహాలక్ష్మి పథకం ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 3200 బస్సులు తిరుగుతున్నాయి. మహాలక్ష్మి పథకానికి ముందు రోజు 17 లక్షలకు పైగా ప్రయాణికుల సంఖ్య నమోదైంది. గ్రేటర్లో రోజు 7 కోట్ల రెవెన్యూ వస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కొత్త కాలనీలు ఏర్పడడంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో జీరో టికెట్స్ ద్వారా 251 కోట్ల మంది మహిళలు 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారు. హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, దేవాలయాలు, ఉద్యోగాల కోసం వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. మహాలక్ష్మి పథకంతో దేవాదాయ శాఖ ఆదాయం పెరిగిందన్నారు అధికారులు.